అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభినయ అల్లూరి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ at కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్. సో బెస్ట్ టైం టు గెట్ ప్రెగ్నెన్సీ. సో ఇట్లా ఏదన్నా టైం అంటూ ఉంటుందా, మనం ప్రెగ్నెన్సీ ఈ టైంలో చేస్తే బెటర్ అని చెప్తామా అంటే సైంటిఫిక్గా mid-20s అంటే 25 to 30s ఈజ్ ఐడియల్ టైమ్ టు గెట్ ప్రెగ్నెంట్. బట్ ఈ కాలంలో ప్రెగ్నెన్సీ అనేది 35 తర్వాత ప్లాన్ చేస్తున్నారు అందరూ, బికాస్ ఎవ్రీవన్ ఈజ్ కెరియర్ ఓరియంటెడ్. they want to have their own mark in the society and they want to prove themselves. So we don't say anything is wrong, we are there to support you in every step. సో బట్ ఏంటంటే 35 దాటాక మీ ఎగ్ క్వాలిటీ అనేది కంపల్సరీ తగ్గుతుంది. సో మీరు లేట్ ప్రెగ్నెన్సీస్ అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ ఒక ఆప్షన్ని ఆలోచించాలని కూడా మేము తప్పనిసరిగా చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే 35 దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన దాంట్లో కొంచెం కాంప్లికేషన్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాము. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం బేబీలో కానీ, లేకపోతే పేషెంట్కి షుగర్ ఉండటం, బీపీ ఉండటం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి తరచుగా చూస్తూ ఉంటాము. ఇవన్నీ మనం మేనేజ్ చేయొచ్చు. బట్ మీరు ఐడియల్ టైం ఏంటి అంటే కనుక ఇట్స్ బెస్ట్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ బిట్వీన్ 25 to 32 to 33s అండి. సో ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే, ఎవరికైనా రెగ్యులర్ సైకిల్ ఉంది అంటే ఎవ్రీ 28 to 30 days పీరియడ్ వస్తుంది అంటే కనుక ఎగ్ రిలీజ్ అనేది సుమారుగా 14th day అవుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్ రిలీజ్ అయ్యాక 12 to 24 hours సర్వైవ్ అవుతుంది. కానీ స్పర్మ్ అనేది గర్భసంచిలో 5 days సర్వైవ్ అవుతుంది. సో మేము 11th to 18th day వరకు ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి. అండ్ రిమెంబర్, ఎవ్రీ సైకిల్లో సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఓన్లీ 25 to 30%. సో ప్లీజ్ డోంట్ గెట్ డిస్హార్టెండ్. Try continuously for 5 to 6 months if you are between 20 to 30 years of age group. అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మీ డాక్టర్ని సంప్రదిస్తే జనరల్ ఎవాల్యుయేషన్ అనేది చేసి మీకు ట్రీట్మెంట్ని ప్లాన్ చేస్తారు. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది మీరు స్టార్ట్ చేస్తే కనుక బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏమీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.